सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 186వ పేజీ 4వ బ్రాహ్మణం 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణం స్వయం జ్యోతి బ్రాహ్మణం 6వ మంత్రం. అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్తస్తమితే శాంతేగ్నౌ శాంతాయాం వాచీం కిం జ్యోతిరేవాయం పురుష ఇతి ఆత్మైవాస్య జ్యోతిః భవతీతి ఆత్మైవాయం జ్యోతిషాస్తే కర్మ కురుతే విపల్యేతి తే విపల్యేతి. జనక మహారాజ యాజ్ఞవల్కుల వారిని ప్రశ్నిస్తున్నాడు. వ్యక్తి ఏ కారణం వలన తన వ్యవహారాలు చేస్తున్నాడు అనే ప్రశ్న. ప్రతి మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. దాన్ని వ్యవహారం అంటాం. ఆ వ్యవహారాలన్నీ చెయ్యాలంటే ఎలా చేస్తాడు? దానికి ఒక వెలుతురు ప్రకాశం ఉండాలి. అంటే చెప్పాడు యాజ్ఞవల్కుల వారు, సూర్యప్రకాశంలో తన యొక్క కర్మలు వ్యవహారాలన్నీ చేస్తుంటాడు అని. చీకటిలో మనం ఏమీ చేయలేం. ఇక్కడ చీకటి అనేటువంటిది ఏమిటి అనే దాని మీద చాలా విచారణ చేయబడింది శాస్త్రంలో. మనం చీకటి చూసామని అంటాం, మామూలుగా అక్కడ చీకటిగా ఉన్నది అంటుంటాం. చీకటిని చూసామంటే నిజంగా చీకటిని ఎట్లా చూస్తావు? చీకటికి రూపం లేదు కదా. చీకటికి ఏంటి రూపం ఉన్నది అంటే, రూపం లేని దాన్ని ఎలా చూసావు నువ్వు? ఇక్కడ చెప్పలేదు. నేను కాంటెక్స్ట్ కనుక కొంచెం విచారణ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. మామూలుగా మనం చీకటి చూసా అంటే అక్కడ చీకటిగా ఉందండి అంటాడు. నువ్వు చీకటిని చూసావా అన్నారు. చూశానన్నాడు. చీకటి ఎట్లా ఉంటుందంటే చీకటిగా ఉంటుంది, ఏం కనపడదు, నల్లగా ఉంటుంది చీకటి అన్నాడు. కానీ మనం మాటలు చెప్తాం కానీ దాన్ని ఒక రూపం లేదు దానికి. చీకటిని నువ్వు ఎప్పుడు చూడలేవు అసలు. క్రిందటి వారం చెప్పాను, చీకటిని చూడడం అంటే ఒక వస్తువుని మనం చూడలేకపోవడమే. నేను చీకటిని చూశాను అంటే ఏమిటి? నాకు ఏమీ కనపడటం లేదు అని అర్థం. అక్కడ నాకు ఏమీ తెలియడం లేదు కనుక నేనేం పేరు పెట్టాను? దానికి చీకటి అని పేరు పెట్టాను. ఒక చిమ్మ చీకటి గదిలోకి వెళతాం, వెళ్ళంగానే ఏమిట్రా ఎట్లా ఉంది గది అంటే చీకటిగా ఉంది అంటాడు. చీకటిగా ఉన్నదంటే ఏమిటి అర్థం? నాకేం కనపడలేదు, వెలుతురు లేదు కనుక చీకటిగా ఉంది అని అంటాం, అనేసేస్తాం. అలవాటు అయిపోయింది మనకు.
కనుక డార్క్నెస్ ఈజ్ దట్ ఇన్ హూజ్ ప్రెజెన్స్ థింగ్స్ ఆర్ నాట్ నోన్. అది చెప్పుకోవాలి డెఫినేషన్. చీకటి అంటే ఏమిటి? దేని సమక్షంలోనైతే మనకు ఏ వస్తువులు పదార్థాలు తెలియవో అది చీకటి అని చెప్పుకోవాలి. అంటే ఇంకొక ఎక్స్టెన్షన్ ఏంటి పాయింట్, చీకటిలో మన కళ్ళు పనిచేయవు. చీకట్లో మన పదార్థాలు తెలియవంటే ఏమిటి అర్థం? వెలుతురు లేనప్పుడు మన కళ్ళు పనిచేయవు అని అర్థం. కనుక మనం ఏది చూడాలన్నా చెయ్యాలన్నా మనకు ఒక ప్రకాశం కావాలి. కనుక ఆ ప్రకాశం వలన చేస్తాడు అని చెప్పారు పగటిపూట. అయితే పగలు లేకుండా రాత్రి వస్తుంది కదండి. ప్రతిరోజు 12 గంటలే కదా పగలు. 12 గంటలు చీకటే కదా మనిషికి. చాలామందికి రే చీకటి అంటారు. ఇది కూడా కనపడదు వాళ్ళకి. రే చీకటి అంటే రాత్రిపూట అసలు కళ్ళు కనపడవు వాళ్ళకి. లైట్లలో కూడా బయటికి వెళ్ళలేరు వాళ్ళు. కనుక సూర్యకాంతి ఎంత పవర్ఫుల్ అంటే మన కళ్ళు బాగా పనిచేసేటట్టు చేస్తున్నది. రాత్రిపూట పగలు చూసినంతగా చూడలేం. చూసారా, ఎంత లైట్లు పెట్టుకున్నా కూడా పగటిపూట ఉన్న దృష్టి రాత్రిపూట ఉంటుందా? కనుక రాత్రిపూట ఏమిటి అంటే చంద్రుడు అని చెప్పాడు ఆయన. చంద్రకాంతి నక్షత్రకాంతి వలన మనుషులు వ్యవహారం చేస్తారు అన్నాడు. మరి అప్పుడప్పుడు అమావాస్య కూడా వస్తుంది కదండి, పౌర్ణమి లేకుండా అమావాస్య ఉంటుంది కదా అని అడిగాడు మళ్ళీ యాజ్ఞవల్క్యుడు. ఆ రోజు దేని ప్రకాశంతో పనులు చేస్తారు అని అడిగితే, ఆ రోజు దీపం వెలిగించుకొని అగ్ని ద్వారా పనులు చేసుకుంటారు. ఇప్పుడు ట్యూబ్ లైట్ల ద్వారా చేసుకుంటున్నారు. కనుక అగ్ని అన్నారు. జ్యోతి, అగ్ని జ్యోతిగా పనిచేస్తున్నాడు. బాగా గాలి దుమారం వచ్చినప్పుడు అగ్ని ఆరిపోతుంది, దీపం ఆరిపోతుంది కదా. అప్పుడు దేవప్రకాశంతో మనిషి తన యొక్క పనులు చేస్తున్నాడు అంటే అప్పుడు వాచి అన్నాడు. వాక్కు ద్వారా తెలుసుకుంటాడు అన్నాడు. అగ్నౌ శాంతాయాం, అగ్ని శాంతించినప్పుడు అన్నప్పుడు ఆరిపోయినప్పుడు, దీపం ఆరిపోయినప్పుడు, సడన్గా గాలి వస్తుంది ఆరిపోతుంది, కొండెక్కింది అంటుంటారు. ఆరిపోయినప్పుడు సడన్గా నోటి వాక్కు ద్వారా తెలుసుకుంటాడు మనిషి. శబ్దం ద్వారా తెలుసుకుంటాడు. ఆ శబ్దం కూడా లేనప్పుడు దేని ద్వారా తెలుసుకుంటాడు అన్నాడు. మాట కూడా లేదు, ఇంద్రియాలు పనిచేయటం లేదు, నిద్రలో వాక్కు లేదు కదండి. వాక్కు లేదు కదా నిద్రలో, ఇంద్రియాలు ఏం పనిచేయడం లేదు. అప్పుడు దేని ద్వారా తెలుసుకుంటాడు అంటే ఆత్మ ద్వారా తెలుసుకుంటాడు అన్నాడు. ఆత్మ ద్వారా తెలుసుకోవడం అంటే ఏమిటి? ఇక్కడ ఎరుక అని అర్థం. ఇంగ్లీష్లో సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. ఎరుక లేక సెల్ఫ్ అవేర్నెస్. ఈ ఆత్మ అనేది సంస్కృతంలో చైతన్యం అని పిలువబడుతుంది. ఆత్మనే చైతన్యము అంటారు. ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. చైతన్యాన్ని ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు. ఈ కాన్షియస్నెస్నే మనం తెలుగులో ఎరుక అన్నాం. ఈ కాన్షియస్నెస్కే సెల్ఫ్ అవేర్నెస్ అన్నాం. తనను తాను తెలుసుకోవడం. ఇప్పుడు చీకట్లో ఉన్నాడు, అక్కడ అబ్బాయి ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నానని వాడికి చెప్పడానికి మాటతో అంటాడు. ఆ చీకటిలోనే తానుగా ఉన్నాడు. తానున్నానని తనకు తెలుసా తెలీదా? చీకట్లో తన చెయ్యిని తను చూసుకోలేడు, తన కాలు తను చూసుకోలేడు, తన ఒక ఏ వస్తువులు తను చూడలేడు. అంటే తను ఉన్నానని తనకు తెలుసా లేదా? ఎలా తెలిసింది అంటే స్వయం జ్యోతి అన్నాం దాన్ని. తనకు తాను స్వయంగా తనకు తాను ఉన్నట్లుగా తెలుస్తుంది అని అర్థం. స్వయంగానే, దేని యొక్క సహకారము లేకుండానే తెలియడమే స్వయం ప్రకాశం అని అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను పిల్లవాడికి తెలియాలంటే ఒరే నేను ఇక్కడ ఉన్నాను రా అని చెప్తాం. చీకట్లో కరెంటు పోగానే
నేను ఇక్కడున్నాను అంటాం. వాడికి చెప్పాల్సిన పని లేదు. నేనున్నాను అని నాకు తెలియడం కోసం ఏమన్నా పెద్దగా చెప్పుకుంటానా? చెప్పుకోక్కర్లేదు. సెల్ఫ్ ఎవిడెంట్ అంటారు దాన్ని. నాకు నేనున్నానని నాకు తెలుసు. నాకు నేనున్నానని తెలుసు. ఎప్పుడు? చిమ్మ చీకటిలో కూడా. చిమ్మ చీకటిలో కూడా నేనున్నానని నాకు తెలుసు అన్నాడు. దాన్ని చైతన్యం అన్నాం, ఎరుక అన్నాం. ఇప్పుడు ఎలా తెలుస్తుందట ఇదంటే, ఆత్మ చైతన్యము మొదట మెట్టు. ఆత్మ చైతన్యం అని తెలుసుకోవాలి. ఈ చైతన్యము అనేటువంటిది నేను అని తెలుసుకోవాలి. ఈ చైతన్యము ఆత్మ ఈజ్ ఈక్వల్ టు చైతన్యం. చైతన్యం అంటే నేను. నేను అనేటువంటి వృత్తి, అహం వృత్తి, ఐ థాట్, నేను అనే వృత్తి ఏర్పడుతుంది. నేను ఉన్నాను అనేటటువంటి ఆలోచన, వృత్తి, ఐ థాట్. ఆత్మ అంటే చైతన్యం, చైతన్యం అంటే నేను, నేను అన్నప్పుడు నేను అనే వృత్తి, ఆలోచన మనస్సులో ఏర్పడుతుంది. ఈ నేను అనే వృత్తి మనస్సులో ఉద్భవిస్తుంది, రైజ్ అవుతుంది. నేను అహం వృత్తి ఎక్కడ పుడుతుంది అంటే మనస్సులో పుడుతుంది. ఈ మనస్సు ఎక్కడున్నది అంటే హృదయంలో ఉన్నది అని చెప్పబోతున్నారు. ఈ మనస్సు ఎక్కడున్నది? హృదయంలో ఉన్నది అన్నారు. ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది, హృదయంలో ఉన్నది అన్నప్పుడు ఎలా ఉన్నది హృదయంలో అనే దానికి మనకు చెప్పబోతున్నారు. ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు అడుగుతున్నారు. బాగా చెప్పారు, ఆత్మ అన్నారు, చివరికి ఆత్మ అంటే ఏమిటి చెప్పండి అని అడుగుతున్నాడు. అది ఆత్మ అంటే ఏం లేదు నాయన, విజ్ఞానం అని పేరు, చైతన్యం అని పేరు, చిత్ అని పేరు, సంవిత్ అని పేరు, అనేక పేర్లు ఉన్నాయి ఆత్మకి. ఇప్పుడు 7వ మంత్రం చదువుతాం. ఈ ఆత్మ వలననే తను పనులన్నీ చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఆత్మ అంటే ఏమిటి అనేది చాలా ముఖ్యమైన మంత్రం. ఆత్మకి డెఫినేషన్. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయః ప్రాణేషు హృద్యంతర్జ్యోతిః పురుషః స సమానః సన్ ఉభౌ లోకావనుసంచరతి ధ్యాయతీవ లేలాయతీవ సహి స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి మృత్యోరూపాణి. ఆత్మ అనేటువంటిది ఒక వస్తువు కాదు, ఒక పదార్థము కాదది. శరీరానికి, ఇంద్రియాలకి, మనస్సుకి విలక్షణమైనటువంటిది, వేరైనటువంటిది. అన్ని అన్ని సిద్ధాంతాలు వాళ్ళు ఇది ఒప్పుకుంటారు. ఏమని? అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఒప్పుకునేది ఏంటంటే ఆత్మ శరీరం కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే వేరైనదని తెలుసు. కానీ ఆ ఆత్మ అంటే ఏమిటన్నప్పుడే అందరు కంగు తింటారు. ఏమని చెప్పలేరు వాళ్ళు. మోడర్న్ సైన్స్ కూడా ఆత్మ వేరని తెలుసు, కానీ ఏమిటా ఆత్మని తెలియదు. కనుక ఆ ఆత్మ కథమా ఆత్మ ఇది అని ప్రశ్న వేశారు యాజ్ఞవల్కుల వారు. జనక మహారాజు యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు,
యహ అయం విజ్ఞానమయ, అది ముఖ్యమైన పదం. యహ ఏదైతే విజ్ఞానమయుడై ఉన్నదో అదే ఆత్మ అన్నారు. విజ్ఞానమయ అంటే ఇక్కడ చైతన్య స్వరూపం అని అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్. ప్రాణేషు, ప్రాణేషు అంటే ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియముల యందు ఈ ఇంద్రియాల ద్వారా అది పనిచేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ ఇంద్రియాలను పనిచేయిస్తూ ఉంటుంది. ఇంద్రియాలు ఆత్మ యొక్క అనుగ్రహం వలన, ఆశీర్వాదం వలన పనిచేస్తున్నాయి. కనుక కన్ను కన్నుగా ఉండాలి అంటే ఆత్మ వలనని, చెవు చెవుగా పనిచేయాలన్నా కూడా ఆత్మ వలనని, ముక్కు ముక్కుగా పనిచేయాలన్నా ఆత్మ వలనని అని కేనోపనిషత్తులో మనకు చెప్పారు. శ్రోత్రస్య శ్రోత్రం ఆత్మ, చక్షుషశ్చక్షు ఆత్మ, వాచోహ వాచం ఆత్మ, మనసో మనః, ప్రాణస్య ప్రాణ. అవన్నీ ఆ పనులు చేయాలంటే ఆత్మ ఉండాలి అని కేనోపనిషత్తులో విన్నాం. ఇక్కడ విజ్ఞానమయ అన్నదే అహం వృత్తి ద్వారా. పోయిన వారం చెప్పాను కదా, బుద్ధి ధీర్ ధియోదర్శని అని ఏకశ్లోకిలో వస్తుంది. ధీహి ధియోదర్శని. ఆ ధీహి తెలియడానికి, అహం వృత్తిని తెలుసుకోవడానికి ఎవరు సహాయం చేస్తున్నది అంటే అహమస్మి ప్రభో అన్నాడు ఆ శిష్యుడు. గురువుగారు అడిగినప్పుడు, నాయన ఈ దేహ వృత్తి, అహం వృత్తి రావడానికి దీన్ని తెలుసుకునేవాడు ఎవరంటే అహమస్మి అన్నాడు. నేనే ఆత్మని తెలుసుకుంటున్నా అన్నాడు. అదే ఇక్కడ విజ్ఞానమయ అన్నది చైతన్య స్వరూపం అని అర్థం. ఎట్లా ఉంది చైతన్య స్వరూపం అంటే దానికి ఏం రూపం లేదు. ఏం చెప్తావంటే ఆ రూపం లేని చైతన్య ఆత్మని తెలుసుకోవాలంటే నువ్వు హృదయంలోకి వెళ్ళాలి. హృదయాన్ని గురించి తెలుసుకో. హృదయంలో మనస్సు ఉంటుంది. హృదయం అంటే మన గుండె, మాంసపిండమే హృదయం. ఇందులో హృదయానికి ఆకారం ఉందండి. హార్ట్ బొమ్మేస్తారు కదా, లవ్కి హార్ట్ బొమ్మేస్తారు. ఆ హృదయంలో మనస్సు ఉన్నది. చాలామంది మనసు ఇక్కడ ఉందంటారు, మెదడులో. మనసు ఇక్కడ ఉండదు, హృదయంలో ఉంటుంది. గుండెలో మనస్సు ఉన్నది. ఆ మనస్సులో ఆలోచనలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఏ ఆలోచనలు? ఇప్పుడు ఈ పుష్పం ఉన్నదండి, గులాబీ పుష్పం. పుష్పం వృత్తి, ఫ్లవర్ థాట్ రావాలి. ఇది చూసాం చాలా సంవత్సరాల కిందట ఈ విషయాన్ని. ఇది చూడంగానే ఇప్పుడు నాకు మీకు ఏ జ్ఞానం వచ్చింది? ఫ్లవర్ నాలెడ్జ్ వచ్చింది కదా, పుష్పజ్ఞానం వచ్చింది కదా. పుష్పజ్ఞానం రావాలి అంటే రెండు ఉండాలి అక్కడ. పుష్పవృత్తి ఉండాలి, పుష్పవృత్తి పుష్పము. పుష్పం ఉంటేనే కదండి పుష్పం అనే ఆలోచన వస్తుంది. పుష్పం ఆలోచన వస్తేనే కదండి పుష్ప జ్ఞానం వస్తుంది. కనుక పుష్పము ఉండాలి, పుష్పము అనే ఆలోచన రావాలి. ఆ ఆలోచనే జ్ఞానం, పుష్ప జ్ఞానం. అర్థజ్ఞానం, అర్థాధ్యాస అంటారు దీన్ని, శబ్ద జ్ఞానం. అంతొద్దులే, మళ్ళీ అది మరీ డీప్గా వెళ్తుంది. పుష్ప జ్ఞానం అర్థమైంది కదా. ఇప్పుడు పుష్పవృత్తి పుష్ప జ్ఞానం, పుష్పం పుష్పవృత్తి, పుష్పవృత్తి పుష్ప జ్ఞానం. అవునా? అట్లా ఆత్మకి కూడా ఏదైనా రూపం ఉంటే ఆత్మ, ఆత్మవృత్తి, ఆత్మజ్ఞానం అనొచ్చు. అనొచ్చు కదా. ఆత్మ అనేటువంటిది పుష్పంలాగా రూపం లేదు, మరి ఎలాగండి అన్నాడు. అదే కదా ఇక్కడ దీన్ని ఏమంటారంటే వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అంటారు పంచదశిలో విద్యారణ్యుల వారు. ఇదికి వృత్తి వ్యాప్తి కావాలి, తర్వాత పుష్ప జ్ఞానం అనే ఫల వ్యాప్తి ఏర్పడుతుంది ప్రతి వస్తువుకి.
కానీ ఆత్మ విషయంలో వృత్తి వ్యాప్తి ఒక్కటే చాలు, ఫల వ్యాప్తి అక్కర్లేదు. ఎందుకంటే అది నేనే అయ్యున్నాను, వేరే విషయం కాదు కనుక ఫల వ్యాప్తి అక్కర్లేదు. కొంచెం టెక్నికల్ అది, పంచదశ చదివినప్పుడు చూస్తాం. అలాగే ఇక్కడ అహం వృత్తి కావాలి, నేను అనే వృత్తి వస్తుంది మనస్సులో. ఆ నేను అనే వృత్తి వచ్చినప్పుడు, ఐ థాట్ మనసులో వచ్చినప్పుడు, ఆ ఐ థాట్ అనేది అవేర్నెస్ అంటారు. ఐ నేను 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 అంటుంటాం కదా, ఈ నేను అనేది అహం వృత్తి. ఇప్పుడు చుమ్మ చీకట్లో నేను ఉన్నాను అంటే ఏమిటి అర్థం? అహం వృత్తి ఉన్నది అని అర్థం. ఆ అహం వృత్తే విజ్ఞానమయ. అహం అనేది చైతన్యం, చైతన్యం అనేది ఆత్మ. ఆత్మ అంటే చైతన్యం, చైతన్యం అంటే అహం వృత్తి. అహం వృత్తి అనేది మనసులో వస్తుంది, మనస్సు అనేది హృదయంలో ఉన్నది. హృది అన్నాడు. మనస్సు అనేది అంతఃకరణం. ప్రాణేషు అన్నారు. ఇక్కడ ప్రాణాలంటే ఇంద్రియాలు. బాహ్య విషయాలేమో సూర్యప్రకాశం, చంద్రప్రకాశం, వాటి వల్ల బాహ్యం తెలుస్తుంది. అగ్ని ప్రకాశం వల్ల బాహ్య విషయాలు తెలుస్తాయి. మరి ఆంతరమైనటువంటి ఆలోచనలు దేనివల్ల తెలుస్తాయి? అక్కడ ఒక ప్రకాశం కావాలిగా. ఇక్కడ ప్రకాశాలకి సూర్యుడు, చంద్రుడు, అగ్ని అని చెప్పారు. మరి వృత్తి అనేటువంటి ఆంతర వ్యవహారం ఉంది కదండి. మన కోపం, మన తాపం, మన భయం, ఇవన్నీ బాహ్యమా ఆంతరమా? ఆంతరం. వాటికి లోటు లేదు కదా లోపల. ఆంతరమైన వ్యాపారాలు జరుగుతున్నాయి లోపల. ఆంతరమైనటువంటి లోపల వ్యవహారం జరుగుతున్నది. బయట వ్యవహారానికి సూర్యప్రకాశం, చంద్రప్రకాశం, అగ్నిప్రకాశం. ఆంతర వ్యవహారానికి లోపల జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే మన ప్లాన్లన్నీ లోపల వ్యవహారమే కదా. ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఆంతర వ్యవహారమా, బాహ్య వ్యవహారమా? అమ్మో, బాహ్య వ్యవహారానికంటే మనం చేసేది ఎక్కువ ఆంతర వ్యవహారమే. వ్యవహారం వ్యవహారమే కదండి. ఆంతరమైనా బాహ్యమైనా కూడా వ్యవహారం వ్యవహారమే కదా. ఎవరి వ్యవహారానికి ప్రకాశం కావాలిగా. ప్రకాశం లేకుండా వ్యవహారం ఎట్లా జరుగుతుంది? బాహ్య వ్యవహారం అయితే సూర్యప్రకాశంలో చేస్తావు, లైట్ ప్రకాశంలో చేస్తావు. ఆంతర వ్యవహారం ఎలా చేస్తున్నావు అన్నప్పుడు విజ్ఞానమయ అన్నారు. వృత్తి ద్వారా చేస్తున్నాను, అహం వృత్తి ద్వారా చేస్తున్నాను. ఆ అహం అనేటువంటిదే ఈ ఆంతర వ్యవహారాన్ని ప్రకాశింపజేస్తున్నది. జ్యోతి అన్నారు. అందుకే నాకు భయం రాగానే భయవృత్తి వస్తుంది. ఆ భయవృత్తిని తెలుసుకునేది ఎవరు? సూర్యుడు ప్రకాశం లేదు, చంద్రప్రకాశం లేదు, అగ్ని ప్రకాశం, లైట్ అన్నీ ఆపేశాం, పడుకున్నాం. ఏదో టక్కున శబ్దం ఇది, ఎక్కడో ఏదో భయం వచ్చిందన్నాడు. ఈ భయాన్ని, భయం అనేటటువంటి వ్యవహారం లోపల వ్యవహారం. అది నీకు భయం వచ్చిందని పక్కవాడికి తెలియదు, భర్తకి తెలియదు, భార్యకి తెలియదు. ఏమంటే నాకు భయంగా ఉందా, భయం ఉందా, ఆయన చెప్పాలి, మనం చెబితే కానీ ఆయనకి తెలియదు. ఆ భయాన్ని, వ్యవహారాన్ని, భయం అనే వృత్తిని ప్రకాశింపజేసి తెలుసుకుంటున్నవాడెవడు? కనుక అదే విజ్ఞానమయ. అహం వృత్తి. అహం వృత్తి ద్వారా భయము, తాపము, కోపము, ప్రేమ, దయ అన్ని లోపల ఎమోషన్స్ అన్నీ కూడా ఆంతరమే కదండి. అవన్నీ తెలుసుకుంటున్నాడు. ఆంతర ఇంద్రియం అది. అంతరింద్రియమే కదా మనస్సు. బయట వస్తువులకి బాహ్య ఇంద్రియాలు. ఆంతర అనుభవానికి, ఆంతర వ్యవహారానికి మనస్సు అంతర ఇంద్రియం. బాహ్య వ్యవహారాలకి బాహ్య ఇంద్రియాలైతే ఆంతర వ్యవహారానికి ఆంతర ఇంద్రియం, అంతరింద్రియం
మనస్సు. కనుక ప్రాణేషు అన్నారు. బయట వ్యవహారాలు చేసినప్పుడేమో బయట ఇంద్రియాలతో ఆత్మ చైతన్యం వాటిని తెలుసుకునేట్లు చేస్తుంది. లోపల వ్యవహారం అయితే, భావనలు ఎమోషన్స్ అయితే ఆత్మ మనస్సు ద్వారా వృత్తి ఉత్పత్తి అయి తెలుసుకుంటున్నది. ఇంకొకటండి, ఇప్పుడు నేను అనే వృత్తి వచ్చిన తర్వాతనే మరే వృత్తి అయినా వచ్చేది. ఇది ఒక విశేషమైనటువంటిది. నేను అనే రావాలి జ్ఞానం, సెల్ఫ్ అవేర్నెస్. నేను అని తర్వాతనే నాకు పుష్పజ్ఞానం తెలుసు, నాకు మైక్ జ్ఞానం తెలుసు, నాకు ఇది తెలుసు అది తెలుసు. అంటే నేను అని తెలుసుంటేనే కదా అవన్నీ తెలుస్తాయి. ఫస్ట్ ఇప్పుడు నాకు నేను తెలుసుంటేనే కదండి అవన్నీ తెలుస్తాయి. నాకు పుష్ప జ్ఞానం ఉంది కానీ నాకు నేను అంటే జ్ఞానం లేదండి అన్నట్ట ఉంటుంది. అట్లా అంటే ఏంటి? ప్రతి వస్తువు జ్ఞానము అహం వృత్తి, అహం జ్ఞానం ఉన్న తర్వాతనే ఈ జ్ఞానం వస్తుంది. అహం అనే జ్ఞానం ఉండాలి, నేను అనే జ్ఞానం ఉన్న తర్వాతనే ఏ జ్ఞానమైనా వచ్చేది. అది లేకుండా ఇవి రాలేవు. అర్థమైంది కదా? అందుకనే మనం నిద్రపోయేటప్పుడు ఇంద్రియాలు పనిచేయట్లేదు, మనస్సు అంతకంటే పనిచేయట్లేదు. అందుకని ఏ జ్ఞానాలు రావు. అప్పుడు ఒకే జ్ఞానం ఉంటుంది, నేను 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 అనే జ్ఞానమే ఉంటుంది. అందుకే బాగా నిద్రపోయినానండి అంటాడు, బాగా నిద్రపోయినాను అంటాడు. బాగా నిద్రపోయినాను అన్నప్పుడు నువ్వు కళ్ళు తెలుసుకున్నాయా, ముక్కు తెలుసుకుందా, చెవులు తెలుసుకున్నాయా బాగా నిద్రపోయినట్లు? మనస్సు తెలుసుకుందా? అరే మనస్సే పనిచేయడం లేదు కదా నిద్రలో, మనస్సు తెలుసుకోలేదు. బుద్ధి పనిచేస్తుందా పోనీ అంటే బుద్ధి పనిచేయడం లేదుగా. మరి ఆ తెలుసుకున్నవాడు ఎవడు? ఆ తెలుసుకున్నది అహం, నేనే. వృత్తి ఉన్నది మనస్సులో, కానీ ఆ వృత్తి వ్యక్తం కావడానికి మనస్సు ఇంద్రియాలు పనిచేయడంలా, మనస్సు పనిచేయడంలా. వృత్తి ఉన్నది, మనస్సు బీజ రూపంలో ఉన్నది. అహం అహం అనేది తాను స్వయంగా తెలుసుకుంటున్నది. కనుక వ్యక్తం చేయడం కోసం నువ్వు లేచిన తర్వాత అవతల వాళ్ళకి చెప్తావు నోరు తెరిచి. నోరు తెరిచి చెప్పకపోతే ఏమవుతుంది? బాగా నిద్రపోయినా అని చెప్పి లోపలే ఉంటుంది ఆలోచన. ఉంటుందా లేదా? బాగా నిద్రపోయినాను అనే ఆలోచన ఉంటుంది. ఆ సంతోషాన్ని పంచుకోవడం కోసం ఇంద్రియాన్ని ఉపయోగిస్తావు, అవునా? ఇంద్రియాలు పనిచేయనప్పుడు నిద్రలో నేను హాయిగా నిద్రపోయినాను అనేది నాతోనే ఉంటుంది. అది అందుకని సెల్ఫ్ ఎవిడెంట్ అంటారు దీన్ని. కనుక ఇప్పుడు ఈ ఆత్మ అనేటువంటిది శరీరంలో భాగము కాదు. శరీరంలో భాగం అయితే ఎట్లా? ఈ వేలులాగా శరీరంలో భాగమే అయిందనుకోండి, శరీరం పోయినప్పుడు ఆత్మ కూడా పోతుంది. ఇప్పుడు శరీరం నుంచి గోరు పుట్టినట్టుగా, వెంట్రుక పుట్టినట్లుగా శరీరం నుంచి ఆత్మ పుట్టిందా అంటే అట్లా పుట్టలేదు. అలా పుట్టినా కూడా ఈ గోరు వెంట్రుక పోతుందా లేదా శరీరంతో పాటు? కనుక ఆత్మ కూడా శరీరంతో పాటు పుట్టినదైతే అది పోతుంది. ఈ గోరు వెంట్రుక పుట్టినట్లుగా పుడితే అది పోతుంది. కనుక ఆత్మ శరీరం నుంచి పుట్టలేదు, శరీరంలో భాగం కాదు. అదేవిధంగా ఆత్మ శరీర గుణమని చెప్పలేవు. ఎట్లాగైతే తెలుపు నలుపు అనేది గుణం ఉన్నది, తెలుపు నలుపు అనే గుణం ఉన్నట్లుగా ఆత్మ కూడా ఒక గుణం అయితే శరీరానికి, ఈ తెలుపు నలుపు గుణం శరీరం పోయినప్పుడు పోతుంది శరీరంతో పాటు. ఆత్మ కూడా ఒక గుణం అయితే ఆత్మ కూడా చనిపోతుంది. కానీ ఆత్మకి ఏం చెప్పారు లక్షణం? నా జాయతే నా మ్రియతే. అప్పుడు ఏమిటి అర్థం? ఆత్మ
ఒక శరీరంలో ఒక భాగము కాదు, ఒక పుట్టినటువంటి ఒక వస్తువు కాదు, శరీరంలో ఒక గుణము కాదు. మరి ఏమిటి అంటే శరీరత్రయ విలక్షణ ఆత్మ. 3 శరీరాలకి వేరైనది ఆత్మ అని చెప్పారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే చెప్తారు స్వామీజీ. ఇవన్నీ నేను ఇక్కడి నుంచే తీసుకున్నాను ఉపనిషత్తుల నుంచి అని చెప్తారు. అంతేకాదు ఆత్మ శరీరం అంతటా వ్యాపించి ఉన్నది. అందుకే ప్రతి చోట మనకు ఆ చేతనం తెలుస్తున్నది, చైతన్యం. మనం ఏమనుకుంటున్నామంటే ఈ చేతనత సెన్షియన్సీ అంటారు. సెన్సింగ్ ఆర్ సెన్షియన్సీ, చేతనత్వం. అది మనం శరీరాన్ని అనుకుంటున్నాం, శరీరాంది కాదు. బల్బు ప్రకాశం బల్బుదా ఎలక్ట్రిసిటీదా? కానీ గుర్తుంటుందా మనకు ఎలక్ట్రిసిటీదని? బల్బుదనే అనుకుంటున్నావా లేదా? అలాగే చేతనత, ఆ ఎరుక అనేటువంటిది శరీరాంది కాదు, మనస్సుది కాదు. శరీరం అంతటా ఉంటుంది ఈ ఎరుక అనేటువంటిది, చైతన్యం. ఈ శరీరాన్ని దాటి కూడా ఉంటుంది. ఎట్లాగంటే ఇప్పుడు ఇక్కడ ఒక పుష్పం చూపించాను మీకు. ఇప్పుడు ఈ పుష్పం చూశారు కదా, ఎట్లా చూశారండి? దేని వలన చూశారు? లైట్ ఉండటం వలన చూశారు. అంటే ఆ లైట్ దీని మీద పడింది, పుష్పం చూశారు. లైట్ ప్రకాశం వలన పుష్పం తెలిసింది మీకు. ఇప్పుడు లైట్ పుష్పం మీదనే ఉన్నదా, అంతటా ఉన్నదా? అంతటా ఉంది. మరి పుష్పం పక్కన ఉన్న లైట్ కనపడుతుందా మీకు? పుష్పం పక్కన లైట్ ఉండాలి కదా, కనపడటం లేదే. దానికి ఒక వస్తువు ఉండాలి, అది కనపడాలంటే, వ్యక్తం కావాలంటే. మళ్ళీ ఇంకొక పుష్పం పెట్టాను అనుకోండి, 2 కనపడతాయి. ఇప్పుడు 2 కనపడుతున్నాయా? ఇప్పుడు ఈ పుష్పం మీద లైట్ ఉంది కనుక కనపడింది, ఈ పుష్పం మీద లైట్ ఉంది కనుక కనపడింది. ఈ పుష్పానికి మధ్యలో లైట్ ఉందా లేదా? ఉన్నది, కానీ కనపడటం లేదే. కనుక ఒక వస్తువు ఉంటేనే ఆ లైట్ యొక్క ఉనికి మనకు వ్యక్తం అవుతుంది, లేకపోతే వ్యక్తం కాదు. కానీ ఉన్నదా లేదా? ఇది చాలా ముఖ్యమండి. వస్తువు ఉన్నప్పుడు లైట్ ఉన్నదా లేదా అని దానికి సందేహం వస్తుందా? వస్తువు తెలుస్తున్నది కాబట్టి లైట్ ఉన్నది. ఇంకొక గులాబీ పువ్వు వస్తువు తెలుస్తున్నది కాబట్టి లైటు ఉన్నది. ఈ మధ్యలో లైట్ ఉన్నదా లేదా అంటే లేదని చెప్పలేవు. ఇప్పుడు లేదన్నా అనుకోండి, ఇక్కడ తీసుకొస్తా పుష్పం, ఉన్నదా లేదా? ఇప్పుడు లైట్ ఉన్నది. కానీ ఇట్లా పుష్పం లేకపోతే, వస్తువు లేకపోతే ఆ లైట్ ఉన్నా కూడా తెలియదు. తెలియనంత మాత్రాన లేదంటావా? అనకూడదు. ఆత్మ కూడా అంతే. ఈ శరీరంలో తర్వాత లైన్లో చెప్తున్నారు చూడండి. హృద్యంతర్జ్యోతి, హృదయంలో అంతర్జ్యోతి, లోపల స్వయం ప్రకాశంగా అహం వృత్తిగా ఉన్నది అన్నారు. పురుష అంటే శరీరం అంతా వ్యాపించి, పూరయతి సర్వం ఇది పురుష. శరీరం అంతటా వ్యాపించి ఉంది, శరీరం బయట కూడా ఉన్నది. ఇప్పుడు పుష్పం లైట్ పుష్పం అంతా వ్యాపించి ఉన్నది, పుష్పం బయట కూడా ఉన్నదా లేదా? ఇప్పుడు ఈ లైట్ అనేది పుష్పం యొక్క గుణమా, దానిలో భాగమా? లైట్ అనేది కాంతి, కాంతి కాదు, విలక్షణం, వేరైనది. పుష్పం అంతా వ్యాపించి ఉంటుంది, పుష్పం కంటే వేరైనది. పుష్పానికి ఆధారమైనటువంటిది కాంతి. పుష్పం తెలియడానికి ఆధారమైనది కాంతి. పుష్పం లేకపోయినా కూడా అది ఉంటుంది, పుష్పం పోయినా కూడా ఉంటుంది ఆ కాంతి. కానీ ఆ కాంతిని మనం తెలుసుకోలేం. అదేవిధంగా ఆత్మ శరీరంలో భాగం కాదు, శరీరం లేకపోయినా ఉంటుంది, శరీర ఇంద్రియాలని చేతనం చేస్తూ ఉంటుంది.
తెలియజేస్తూ ఉంటుంది. అది లేకపోయినా అది ఉంటుంది. కానీ ఆ ఉండే ఆత్మ మనకు ఉపయోగపడదు. ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, బల్బు లేకపోతే ఎలా ఉపయోగపడుతుంది? మనకు ఉపయోగపడినంత మాత్రాన అది లేదంటావా ఎలక్ట్రిసిటీని? అనలేము. అదేవిధంగా ఆత్మ కూడా శరీరం బల్బు లాంటిది. శరీరం అంతటా, శరీరం లోపల ఉన్నది ఆత్మ, శరీరం బయట ఉన్నది చైతన్యం. శరీరం ఉంటే అది మనకు వ్యక్తం అవుతుంది. ఈ హృదయం ద్వారా, మనస్సు ద్వారా, వృత్తి ద్వారా వ్యక్తం అవుతున్నది. ఫిలమెంట్ అన్నమాట. శరీరం లేదనుకోండి, వ్యక్తం కాదు. నాట్ అవైలబుల్ ఫర్ ట్రాన్సాక్షన్ అన్నారు. శరీరం పోయినా కూడా ఉంటుంది. బల్బు పోయినా ఎలక్ట్రిసిటీ ఉంటుందా ఉండదా? అది అర్థం అవుతుందండి. ఇది ఎందుకు అర్థం కాదు? అర్థం అవుతుంది. కొంచెం ఆలోచిస్తూ ఉంటే బాగా అర్థమవుతుంది. అవునా? ఇది బాగా అర్థమైందంటే మోక్షం వచ్చిందని అర్థం. ఇదేనండి మోక్షం అంటే అని అడుగుతారు చాలామంది. అవును నాయన, ఇది తప్ప వేరే మోక్షం అంటూ అవసరం లేదు, లేదు అసలు. ఇదే మోక్షం అంటే. పురుష అంటే పూరయతి సర్వం. ఎట్లాగైతే గులాబ్ జాము పాకంలో వేస్తే స్వీట్ అంతా ఉంటుంది, గులాబ్ జామ్ అంతా వ్యాపించి ఉంటుంది. అట్లాగే ఆత్మ శరీరం అంతటా వ్యాపించి ఉన్నది. ఏ విధంగా వ్యాపించి ఉందంటే, ఏమంటే ఇక్కడ ఉందంటారు ఆత్మ అన్నాడు. గిచ్చి చూసుకో తెలుస్తుంది అన్నాడు. గిచ్చి చూస్తే అబ్బా అంటారు. అదే సెన్సింగ్ అనమాట. సెన్సింగ్ అంటారు, సెన్షియన్సీ. చూడండి, ఆత్మ చైతన్యం. చైతన్యం అంటే సెన్షియన్సీ. సెన్సింగ్, సెన్స్. అందుకని వీటికి సెన్స్ ఆర్గాన్లు అని పేరు. ఇంద్రియాలకు ఏమని పేరు? సెన్స్ ఆర్గం. దే సెన్స్. ఇప్పుడు ముక్కు దగ్గర పెట్టానుకోండి, స్మెల్, సెన్స్. ముక్కు సెన్సింగ్ ద స్మెల్. గిచ్చితే ఈ పెయిన్ ఎప్పుడైతే గిచ్చుతామో ఆ స్కిన్ సెన్సింగ్. ఆ సెన్సింగ్ అనేది ఎవరో తెలుసా? చైతన్యం. చెవులు వింటున్నాయనుకోండి, ఐఎమ్ సెన్సింగ్ ద సౌండ్ అన్నాడు ఆత్మ చైతన్యం. ఆ సెన్సింగ్ అనేది కనెక్టెడ్ టు ఆత్మ చైతన్యం. ఆత్మ అనేది చైతన్యం, చైతన్యమే ఈ యొక్క సెల్ఫ్ అవేర్నెస్. ఆ సెల్ఫ్ అవేర్నెస్ వల్లనే ఇవన్నీ తెలుస్తున్నాయి మనకు. మనమేమనుకున్నాడు పిచ్చివాళ్ళం, ఈ మాంసపు ముద్దని పట్టుకొని, ఎముకల గూడు పట్టుకొని జడం ఇది, ఇది సత్యం అనుకుంటున్నాం మనం. ఆత్మ లోపల వ్యాపించి ఉన్నది, బయట వ్యాపించి ఉన్నది. ఈ పరమ సత్యాన్ని తెలుసుకోకుండా ఏదేదో చదువుతాడు, అన్ని విద్యలు చదివాను అంటాడు. చదవవలసింది చదవు నాయన అంటాం మనం. చాలామందికి ఇందులో ఏం పస ఉండదు. అసలు చదవవలసింది చదవకుండా ఏవేవో చదువుతాడు మనిషి. చూడండి, ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు అందరూ. మా అబ్బాయి అది చదివాడండి, మా అమ్మాయి ఇది చదివిందండి, ఇంత సంపాదిస్తున్నాడు, అంత సంపాదిస్తున్నాడు అంటున్నాడు. ఈ విద్యని మర్చిపోయినాడంటే ఆ జీవితం వృధాయే కదా. తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా, ఏ సెన్షియన్సీ, ఏ చైతన్యం ఉంటే అన్ని పనులు చేయగలుగుతున్నాను, ఆ సెన్షియన్సీ ఏమిటని తెలుసుకోకుండా నేను అన్ని సెన్స్ చేస్తున్నాను, అది కనుక్కున్నాను, ఇది కనుక్కున్నాను అంటాడు. ఇది కనుక్కున్నావా అసలు? ఈ విషయాన్ని కనుక్కున్నావా అంటే దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. చూసారా? అందుకని జ్ఞాని అయిన వాడు పిల్లల గొప్పతనాన్ని మా అబ్బాయి ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అని ఎప్పుడు చెప్పుకోడు. ఎందుకంటే ఒరేయ్ ఎంత చదివినా ఈ బ్రహ్మజ్ఞానం లేకపోతే అవన్నీ వృధా అని చెప్పి. అందుకని జ్ఞాని అయిన వాడు దేన్ని చూసి పెద్దగా పొంగిపోరు. ఏముంది, ఇవన్నీ కూడా అనాత్మ. అర్థమైందే? కనుక జ్ఞానికి ఈ ప్రపంచంలో ఏది కూడా చెప్పుకోదగ్గ విశేషము కలది కాదు. ఏదైనా ఒక్కటి ఉంటే అది తన స్వరూపమే, ఆత్మస్వరూపం. దేని వలననైతే అన్నీ ఉంటున్నాయో వాటిని గొప్పగా చెప్పుకుంటాడా ఎవడైనా?
ఏ చైతన్యం వల్ల అయితే అన్ని పనిచేస్తున్నాయో అవన్నిట్లో వాటిలో గొప్పతనం ఏముందండి? శరీరంలో గొప్పతనం ఉందా, ఆత్మలో నా గొప్పతనం ఉన్నది చెప్పండి మీరే. శరీరం ఎలక్ట్రిసిటీ గొప్ప, బల్బు గొప్ప? ఎలక్ట్రిసిటీ గొప్ప. ఎన్ని చెప్పినా కూడా ఈ శరీరం మీద అజ్ఞానం వలన ఏమవుతుందంటే అభిమానం వస్తుంది. ఈ అజ్ఞానం ఉండటం వల్ల, ఈ విద్య గురించి తెలియకపోవడం వలన ఇది సత్యం అనుకుంటాం, ఇది చైతన్యం అనుకుంటాం, మనం ఇది స్వతహాగా ఉందనుకుంటున్నాం. మనస్సు, ఇంద్రియాలు, శరీరం నాకు పరికరాలు. ఎట్లాగైతే ఇంట్లో వంట చేయడానికి గ్యాస్ స్టవ్ ఒక పరికరం, గిన్నెలు పరికరాలు, గరిటెలు ఒక పరికరాలు, అవన్నీ నాకు పరికరాలే కదా. గ్రైండరు, వాషింగ్ మిషన్ అన్నీ పరికరాలే కదా. వాటి కోసం నువ్వు ఉన్నావా, నీ కోసం అవి ఉన్నాయా చెప్పండి? నా కోసం అవి పెట్టుకున్నాను కానీ వాటి కోసం నేను లేను. ఇది అర్థమైతే ఏమండి, దీన్ని కూడా అప్లై చేయండి. కళ్ళ కోసం నేనున్నానా, నా కోసం కళ్ళున్నాయా? నా కొరకు కళ్ళున్నాయి. శరీరం కోసం నేనున్నానా, నా కోసం శరీరం ఉన్నదా? నా కొరకు శరీరం ఉన్నది. నా కొరకు మనస్సు ఉన్నదా, మనస్సు కొరకు నేనున్నానా? నా కోసం మనస్సు. మనస్సు ఆంతర పరికరం, ఇన్స్ట్రుమెంట్, ఉపకరణం. ఇంద్రియాలు ఉపకరణాలు, శరీరం బాహ్య స్థూల ఉపకరణం. ఏమండి, అసలు సంగతి మర్చిపోయి నేను వీటిని ఉపకరణాలుగా ఉపయోగించుకుంటున్నాను, వీటి ద్వారా ధ్యాయతీవ లీలాయతీవ పల్యయతే విపల్యయతే, పనులు చేస్తున్నాను, వెనకాటికి వస్తున్నాను, అది చూస్తున్నాను, ఇది చూస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, ధ్యాయతీవ లీలాయతీవ, కదులుతున్నట్లుగా చేస్తున్నట్లుగా అన్నాడు. ఎంత భ్రమలో ఉన్నదో చూసారా ప్రపంచం. అందుకని శంకరాచార్యుల వారు మొత్తం ప్రపంచాన్ని ఏం ఆలయం అన్నారు? ఏమన్నారు మీరే చెప్పండి, ఇంకొంచెంసారి చెప్పండి, పెద్దగా చెప్పచ్చుగా. భ్రాంతి ఆలయం, మెంటల్ హాస్పిటల్ అన్నారు. మీరు ఒప్పుకుంటారా లేదా? వారు చెప్పింది సత్యమా కాదా? పరమసత్యం. ఈ దేహం, మనస్సు, ఇంద్రియాల పరికరాలు తామనుకుంటూ పరిగెడుతున్నది ప్రపంచం. నిజం అనుకుంటూ పరిగెడుతున్నది ప్రపంచం. అంటే లోకం, మనుషులు. మనం మాత్రం పరిగెట్టడం లేదు. అవి నా కొరకు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాం. అది పురుష అంటే ఇక్కడ వ్యక్తి నిజమైనటువంటి ఆత్మ సత్యమా, అనాత్మైన ఇంద్రియ మనస్సు పరికరాలు, కన్నులు, ముక్కు, చెవులు, ఇంద్రియాలు, శరీరం, ఏది ముఖ్యం? అనాత్మ. ఆత్మే ముఖ్యం. తర్వాత సహా సమాన సన్ ఉభౌ లోకౌ అనుసంచరతి. అక్కడ ఒక సన్నుభౌ అని ఉండాలి. సన్నభౌ అన్నది సన్నుభౌ. సన్ సమాన సన్. సమాన అంటే ఇక్కడ చిదాభాస భూత్వా అని అర్థం. ఈ ఆత్మ ఏమండి, ఎలక్ట్రిసిటీ నేరుగా బల్బులో కాంతినివ్వదు. ఎలక్ట్రిసిటీ నేరుగా బల్బుకి కాంతినివ్వదు. ఎలక్ట్రిసిటీ ఫిలమెంట్ ద్వారా కాంతినిస్తుంది. అవునా? ఫ్యాన్ కూడా ఎలక్ట్రిసిటీ ద్వారా తిరగదు. ఎలక్ట్రిసిటీలో నుంచి దానికి ఒక కనెక్షన్ కావాలి. పాజిటివ్ వైర్, నెగిటివ్ వైర్ అని పెడతాడు. దానికి ఒక మోటార్ ఉంటుంది లోపల. అది ఉంటేనే అది తిరుగుతుంది. డైరెక్ట్గా వచ్చి ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ తిప్పిందంటే ఏమవుతుంది తెలుసా? ఫ్యాన్ కాలిపోతుంది. అవునా? బల్బు పగిలిపోతుంది. ఆ ఎలక్ట్రిసిటీని మెయింటైన్ చేయాలి అంటే దానికి ఒకటి ఉండాలన్నాడు మధ్యలో కనెక్షన్. అట్లాగే ఈ జడ శరీరాన్ని ఆత్మ, ఒరిజినల్ కాన్షియస్నెస్, చైతన్యం అనేది ఓసి. ఈ ఓసి, ఈ ఆర్ఎం, వీటి మధ్యలో సమానం భూత్వా. సమానం అంటే చిదాభాస భూత్వా, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యంగా ఏర్పడి, ఉభౌ లోకావనుసంచరతి.
ఇక్కడ లోకం అంటే శరీరం. జాగ్రత్త శరీరము స్వప్న శరీరంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ ప్రతిబింబ చైతన్యంగా ఏర్పడి, ప్రతిబింబ చైతన్యం సమానం అంటే చిదాభాస, చిదాభాసం అంటే జీవాత్మ. ఈ చిదాభాసం ఇందులో ఏర్పడినప్పుడు ఈ శరీరాన్ని పనిచేయిస్తుంది. అది ఇది ఫిలమెంట్ లాంటిదండి చిదాభాస. ఆర్సి అంటారు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ప్రతిబింబ చైతన్యం. ఈ ప్రతిబింబ చైతన్యం రావడానికి ఎవరు ఉండాలి? బింబ చైతన్యం ఉండాలి. ఆ బింబ చైతన్యం సత్యమా, ప్రతిబింబ చైతన్యం సత్యమా? బింబ చైతన్యం సత్యం. బింబముఖం సత్యమా, ప్రతిబింబ ముఖం సత్యమా? బింబముఖం సత్యం. అట్లాగే ప్రతిబింబ ముఖం లాగా ప్రతిబింబ చైతన్యం జీవుడు, జీవాత్మ అని పేరు. ఈ ప్రతిబింబ చైతన్యమైనటువంటి జీవాత్మ నిజంగా పరమాత్మే కదా, చైతన్యమే కదా. ఆ ప్రతిబింబ చైతన్య ముఖం నిజంగా బింబముఖమే కదా. బాగా గమనించండి. అద్దంలో ముఖం చూసుకున్నావు, ముఖం కనపడుతోంది. ఆ ప్రతిబింబ ముఖం నిజంగా ప్రతిబింబ ముఖమా? అది సత్యమా? కాదు. అది నిజంగా ఎవరు? బింబముఖమే, ఈ ముఖమే కదా. అది సత్యం కాదని తెలుసు కదా. ఆ ముఖం ఈ ముఖమే. అదేవిధంగా శరీరంలో మనస్సులో ఏర్పడినటువంటి చిదాభాస అంటే మనస్సులో హృదయంలో ఏర్పడిన చిదాభాస, చిత్తు యొక్క ప్రతిబింబం నిజంగా ఎవరిది? చిత్తుది. చిత్ అంటే ఎవరు? నేను. నేనంటే ఎవరు? చైతన్యమైన ఆత్మని. కనుక చిదాభాస ప్రతిబింబ చైతన్యం అనే జీవాత్మ ఒరిజినల్గా ఎవరై ఉన్నారు? ఇప్పుడు నేనే పరమాత్మని. పరమాత్మ అంటే ఏమిటి? అంతటా ఉన్న ఆత్మ అని అర్థం. కానీ మనమేమనుకుంటున్నాం? ఈ జీవాత్మ అయినటువంటి ప్రతిబింబ చైతన్యాన్ని తీసుకొని ఈ శరీరానికే కదా ఇది పరిమితి. ఎందుకంటే ఆ శరీరంలో ఇంకొక జీవాత్మ ఉన్నది, చిదాభాస. ఈ శరీరంలో ఒక చిదాభాస ఉన్నది, ఇంకొక శరీరంలో ఇంకో చిదాభాస ఉన్నది. ఎన్ని శరీరాలు అన్ని అద్దాలు లాంటివి, అన్ని ప్రతిబింబాలు. అన్ని ప్రతిబింబాలు ఆ శరీరానికే పరిమితం. మనమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ఆ ప్రతిబింబం సత్యం అనుకొని ఆ జీవాత్మ ప్రతిబింబం అని తెలియదండి అందరికీ. మీకు తెలుసు కానీ అందరికీ తెలుస్తా, బయట వాళ్ళకి తెలియదు కదా. ఆ జీవాత్మ సత్యం అనుకొని ఆ జీవాత్మ ఈ శరీరానికి సంబంధించినది అనుకొని ఈ శరీరానికి సంబంధించినటువంటి పుణ్యపాపాలన్నీ కూడా ఈ జీవాత్మవే అనుకొని ఎంత అజ్ఞానంలో ఉందో తెలుసా ఈ జీవాత్మ. అసలు నేను ప్రతిబింబ చైతన్యాన్ని, నేను ఆ ఒరిజినల్ కాన్షియస్ లేకుండా లేను అని బుద్ధి రాలే దీనికి. క్లాసుకు వస్తేనే కదా వస్తుంది. క్లాసుకు వచ్చి కూడా సరిగ్గా చదివితే కదా వస్తుంది. తెలుసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు అసలు నేను జీవాత్మని, పరమాత్మని. ప్రతిబింబ చైతన్యానికి బుద్ధి రావాలి. ఏం రావాలి? ప్రతిబింబ చైతన్యం ఏమనుకో ముఖ్యం, ప్రతిబింబ ముఖం. దానికి ఏం తెలియాలి? నేను బింబముఖాన్ని. అసలు ప్రతిబింబ ముఖం అనేది నేను సత్యం కాదు. జ్ఞానం రావాలా వద్దా? ఈ ప్రతిబింబ ముఖం అనేది అద్దం వలన ఏర్పడింది. ఈ ప్రతిబింబ ముఖం దేనికోసం అంటే బింబ ముఖం మీద బొట్టు పెట్టుకోవడానికి ఈ ప్రతిబింబ ముఖం. కానీ ఏర్పడంగానే అది బింబ ముఖాన్ని మర్చిపోయింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది మన పని ఇప్పుడు. మనందరం ఎట్లాగే ఉంటాం. అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రతిబింబ చైతన్యం అనేది జీవాత్మ. ఈ జీవాత్మ అనేటువంటిదే ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నది, మనస్సుని పనిచేయిస్తున్నది. కానీ బింబ చైతన్యమైన ఆత్మ అంతటా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రతిబింబ చైతన్యం శరీరం ఉంటే ఉంటుంది, శరీరం పోతే పోతుంది. ఆ శరీరం ఉన్నంతసేపు వ్యక్తం అవుతుంది. శరీరం పోయిన తర్వాత స్థూల శరీరం మనస్సు ఉంటుంది. ఆ మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు జీవాత్మ ఉంటుంది. కానీ మనస్సు ఉన్నా కూడా మనకేం కనపడదు కదా. ఆ మనస్సు కూడా సూక్ష్మ శరీరం,
దానికి స్థూల శరీరం ఉంటేనే వ్యక్తం అవుతుంది, లేకపోతే వ్యక్తం కాదు. కనుక మనస్సు సూక్ష్మ శరీరం, ఈ శరీరం పోయినా కూడా ఉంటుంది, ప్రతిబింబ చైతన్యము ఉంటుంది. అప్పుడు దానికి ఏ శరీరంతో సంబంధం ఉంది మీరే చెప్పండి. సూక్ష్మ శరీరం ఈ శరీరాన్ని వదిలిపెట్టేసింది చనిపోయిన తర్వాత. ఆ సూక్ష్మ శరీరం మనస్సే కదా, ఆ మనస్సులోనే కదా ఈ ప్రతిబింబ చైతన్యం ఏర్పడింది. అదే కదా జీవాత్మ అంటే. కనుక ఆ జీవాత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ జీవాత్మకి ఏ శరీరం మీద అభిమానం ఉంటుంది? దేని మీద ఉండదు, దేనికి సంబంధం లేదు దానికి. ఇక్కడండి అద్దం పోగానే ప్రతిబింబ ముఖం పోతుందండి. ఎగ్జాంపుల్లో అద్దం పోగానే ప్రతిబింబ ముఖం పోతుంది, కానీ ఇక్కడ మనస్సు అనే అర్థం పోదు, అది ఉంటుంది అట్లాగే. ఎందుకంటే కారణ శరీరం అనాది, కారణ శరీరం అనేది అనాది. ఆ కారణ శరీరంలోనే మనస్సు ఉంటుంది, సూక్ష్మ శరీరం. అజ్ఞానం ఉన్నంత వరకు ఈ సూక్ష్మ శరీరం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే కారణం అంటే ఏమిటి? అక్కడ అవిద్య. తత్వబోధలు విన్నాం కదా. కారణ శరీరం అంటే ఏమిటి? అనిర్వాచ్య, అనాది, అవిద్య, శరీరద్వయ, కారణమాత్రం అని చదివాం. ఎప్పుడో చదివాం, ఏ యుగంలోనూ చదివాను. కనుక ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో తెలుసుకున్నాను అనుకుంటుంటాం మనం. శాస్త్రం చదవంగా 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 ఏం తెలియదని చెప్పి అర్థమవుతుంది. అందుకని దిగులు పడకూడదు. పెద్ద దిగులు వచ్చేస్తుంది, అయ్యో ఏం తెలియలేదని. తెలుస్తుంది కొంచెం కొంచెంగా. కనుక మరి ఇప్పుడు పునర్జన్మ ఉన్నదా వాడికి? ఎట్లా అండి? శరీరంలో నుంచి పోయినాడు కదా, అక్కడ ప్రతిబింబం ఉంది, జీవాత్మ ఉన్నాడు. వాడికి పునర్జన్మ ఉన్నదా లేదా ఎట్లా తెలుస్తుంది? కళ్ళతో చూడగలవా? ఎవరైనా చెప్తారా మనకు వచ్చి నేను మళ్ళీ పుట్టాను అంటాడా? పునర్జన్మ ఉన్నది లేదు ఎట్లా తెలుస్తుంది అంటే శాస్త్రమే ప్రమాణం. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, నీకు పునర్జన్మ గురించి తెలుసుకోవాలనుందా అంటే అవునండి తెలుసుకోవాలనుంది. అయితే దానికి ఒక మోడల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఎగ్జాంపులే, నీకు తెలుస్తుంది. ఏం లేదు, పునర్జన్మ ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఎట్లా ఉంటుందండి అన్నాడు. కళలోకి వెళదాం కాసేపు. కళ గురించి. కళలో స్వప్న ప్రపంచంలో చెప్తున్నారు అదే. స్వప్నో భూత్వ, చూడండి, సన్ ఉభవు లోకాన్ అనుసంచరతి ధ్యాయతీవ లీలాయతీవ. ధ్యానం చేస్తున్నట్టుగా ఈ చిదాభాసంగా ఏర్పడి, ఆత్మ చైతన్యం చిదాభాసంగా ఏర్పడింది, జీవాత్మగా ధ్యానం చేస్తున్నట్లుగా కూర్చుంటాడు. లీలాయతీవ, కదులుతున్నట్లుగా. నిజంగా ఎవరు కదులుతున్నారు? జడ శరీరం కదలలేదు కదా, ఆత్మ కదలలేదు. ఎందుకని? శరీరం కదలలేదు ఒరిజినల్గా. ఎందుకని? జడత్వాత్. ఆత్మ కదలలేదు. ఎందుకని? అంతటా ఉన్నది కాబట్టి. మరి ఎవరు కదిలేదు ఇక్కడ? జీవాత్మ ప్రతిబింబ చైతన్యం శరీరాన్ని ధ్యాయతీవ లీలాయతి ఇవ, కదులుతున్నట్లుగా ధ్యానం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది అన్నారు. ఈ కనపడేదంతా కూడా నిజం కాదు. అది నిజం అనుకొని ఏడుస్తున్నది ప్రపంచం అంతా. ఏడుస్తున్నారు జనం బాధలకి, కష్టాలకి. అరే ఇదంతా కూడా కళ లాంటిది అని తెలుసుకో. పునర్జన్మ అంటే ఎట్లా ఉంటుంది అంటే చెప్తున్నారు. సహి స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి. స్వప్నో భూత్వ, స్వప్నంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? మెలకు ఉన్న వ్యక్తి నిద్రలోకి జారిపోయినాడండి. నిద్రలోకి పోగానే ఏం చేస్తాడు? అతిక్రామతి, ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. స్థూల శరీరంతో సంబంధం లేక ఉన్నాడు. ప్రతిబింబ చైతన్యం ఉన్నది, జీవాత్మ ఉన్నాడు. నిద్రలోకి జారకపోగానే స్థూల శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టి ఏం చేస్తున్నాడు ఆ జీవాత్మ?
వేరొక శరీరాన్ని సృష్టిస్తున్నాడు. కలలో సృష్టిస్తున్నాడా లేదా? ఎన్ని శరీరాలని సృష్టిస్తున్నాడు? ఏనుగు, సింహం, నక్క, పిల్లి, కుక్క ఒకటే. ఎన్ని చూస్తున్నాడు? పునర్జన్మ కాదా అది? జన్మిస్తున్నాడా లేదా? అక్కడ అతిక్రామతి అన్నాడు. ఈ శరీరం నుంచి విడిపడి అక్కడ వేరే ప్రపంచాన్ని చూస్తున్నాడు. వేరే శరీరాన్ని ధరించాడు. ఎవరు? కలగనేవాడు. ఏమండి, కలగనేవాడికి కళ్ళ కాదు కదా, ప్రతిరోజు కలగంటాం కదా. అక్కడ నువ్వు పునర్జీవించావా లేదా? ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చాడు కలలో, ఎన్నెన్నో చేశాడు, అవి ఇవి చూశాడు. కలలో కలగనేవాడికి కళ స్వప్నం కాదు, కళ వ్యావహారికం. కళ కనేవాడికి కళ వ్యావహారికం. కలగనేవాడు కలగనే శరీరాన్ని పొందాడా లేదా? అది పునర్జన్మ కాదా? అట్లా ఉంటుంది నీ పునర్జన్మ కూడా అని చెప్తున్నారు. ఏమిటి కారణం దానికంటే, అక్కడ కూడా కర్మలు చేస్తున్నావా లేదా? ఆ కళలో వాడంటే అంతా నాకు ప్రారంభ కర్మ అంటాడు పోయి. అదే కర్మ మళ్ళీ అక్కడ ఆ కళలో ఎన్ని రకాలైనవి చూస్తాడో మనిషి. కానీ ఏమిటి? అది సత్యమా అని అడుగుతున్నది ఇప్పుడు శాస్త్రం. చెప్పు, నువ్వు కళ నిజం అనుకున్నావు, కళ చూస్తున్నంతసేపు. ఆ కళ నువ్వు నిజంగా చూసినప్పటికీ, అన్ని పుట్టినప్పటికీ కూడా కళలో సత్యమా అసత్యమా? అసత్యం. అదేవిధంగా ఈ స్థూల శరీరంలో ఇక్కడ ఎన్ని చూసినా ఎన్ని చేసినా సత్యం అనిపిస్తున్నది నీకు. వాడికి సత్యం అనిపించిందండి. కలగనే వాడికి కళ సత్యం, జాగ్రత్తలో ఉన్నవాడికి జాగ్రత్త సత్యం. కలగనేవాడికి జాగ్రత్త సత్యమా? కలగనేవాడికి ఈ జాగ్రత్త సత్యమా? కాదు. జాగ్రత్తలో ఉన్నవాడికి కళ సత్యమా? కాదు. కలగనేవాడికి జాగ్రత్త సత్యం కానప్పుడు నీ జాగ్రత్త సత్యం అనేది నీకు మాత్రమే. జాగ్రత్తలో ఉన్నవాడికే కానీ వాడికి లేదు. వాడికి నీ జాగ్రత్త అవస్థతో పని లేదు అస్సలు. అదేవిధంగా ఆత్మ చైతన్యం జ్ఞానం వచ్చినప్పుడు నేను ఆత్మనని తెలుసుకున్న వాడికి ఈ జాగ్రత్త కూడా మరొక కళ లాంటిది. కళ లాంటిది ఏమిటి? ఈ కళే. అది ఆ కళ ఎట్లాగో ఈ కళ అట్లా. ఇంత అర్థం కావాలి అంటే భగవద్గీత క్లాస్కి వెళ్ళాలి. నెక్స్ట్ క్లాస్ 16వ అధ్యాయం దైవీ సంపత్తులో సంపాదించాలి. అప్పుడు ఇవన్నీ అర్థమైంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.